మేడం అంత డిఫరెంట్ ఉండదు మేడం. అంతా అందరికి నమస్తే అండి. టేక్వుడ్ సోఫాని రిపేరింగ్ అనేది చేస్తున్నాం అనమాట. అంటే ఓల్డ్ టేక్వుడ్ సోఫాని రిపేరింగ్ అనేది చేస్తున్నాము. ఇది ఫిక్సింగ్ సోఫా అనమాట. టేక్వుడ్ సోఫాలలో కూడా రకరకాలు ఉంటాయి అనమాట. మీకు కూడా తెలిసే ఉంటది. అయితే ఈ టేక్వుడ్ సోఫాలలో 2 ఫ్రేమ్లకు సంబంధించింది ఉంటారు. అంటే ఒకటేమో పాలిష్ సంబంధించిన ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. సెంటర్ లో ఉన్నది ఏంటంటే కుషన్ సంబంధించిన ఫ్రేమ్ అనమాట. అంటే కుషన్ సంబంధించింది వేరే ఉంటుంది, పాలిష్ సంబంధించింది వేరే ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి సోఫాని అయితే మేము రిపేరింగ్ గురించి అని చెప్పి మా వర్క్ షాప్ కి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. కుక్కటిపల్లి నుంచి అయితే ఇది తీసుకురావడం జరిగింది. అయితే వాస్తవానికి ఏంటంటే ఇది 1 డేలో అయిపోయే వర్కే అనమాట. అంటే ఇంటికాడ కూడా చేయొచ్చు, ఒకవేళ కస్టమర్ చేయమంటే ఇంటికాడ కూడా చేయొచ్చు. కానీ దీనికి పాలిష్ ఉందన్నమాట. అయితే పాలిష్ చేసేటప్పుడు ఇంట్లో డిస్టర్బెంట్ గా అవుతుంది, లేదంటే గోడల మీద అక్కడక్కడ పడుతూ ఉంటుంది. కాబట్టి 2-3 రోజులు టైం తీసుకొని ఈ సోఫాన్ అనేది మేము వర్క్ షాప్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఓవరాల్ గా పాత ఫోమ్లు అనేది ఎటువంటిది ఏం యూజ్ చేస్తలేము అనమాట. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఒకవేళ బ్యాక్ సైడ్ కనుక ఒకవేళ ఓల్డ్ ఫోమ్ మంచిగా ఉంటే ఉన్నదాని మించి కూడా 1 ఇంచ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి సీటింగ్ ఫోమ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సీటింగ్ ఫోమ్ కూడా ఒక్కోసారి మంచిగా ఉన్నప్పుడు దాని నుంచి కూడా ఒక 1 ఇంచ్ ఫోమ్ అనేది కూడా వేసుకొని మళ్ళీ మనం ఒక 3-4 సంవత్సరాల పాటు క్లాత్ చేంజ్ చేయించుకొని వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సోఫా కస్టమర్ తీసుకొని దాదాపుగా 10 సంవత్సరాల వరకు అయితే అవుతుందంట. మళ్ళీ మనకు ఇంకో 10 సంవత్సరాలు రావాలి. కాబట్టి అయితే ఓవరాల్ గా పాత ఫోమ్లు అన్ని తీసేస్తున్నాం అనమాట. అసలు ఏం వాడతలేము. బ్యాక్ సైడ్ కానివ్వండి, సీటింగ్ కానివ్వండి పూర్తిగా రిమూవ్ చేసేసి కొత్త ఫోమ్లు వేస్తున్నాం అనమాట. కొత్త ఫోమ్లు వేసి బ్యాక్ సైడ్ కూడా లైట్ గా స్టిచ్చింగ్ అయితే ఉందన్నమాట. అంటే ఒక డిజైన్ టైప్ లో స్టిచ్చింగ్ అనేది రావడం జరిగింది. మేము కూడా ఏం చేస్తున్నాం అంటే యా స్టేజ్ గా అదే స్టిచ్చింగ్ అనేది మేము కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఓవరాల్ గా ఫోములతో పాటు క్లాత్ కూడా కొత్తది వేస్తున్నాం అనమాట. ఈ క్లాత్ వచ్చేసి 500-550 మధ్యన అయితే కస్టమర్ సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే క్లాతులు 200-250 కాంచి కూడా స్టార్టింగ్ అనేది ఉంటది. 200-250 కాంచి మొదలు పెడితే రెగ్యులర్ గా అయితే 500-550 వరకు అనేది ఎక్కువ శాతం కస్టమర్లు అనేది చేయించుకుంటారు అనమాట. అంతకంటే ఎక్కువ కూడా రేట్లు ఉంటాయి. కానీ అంతకంటే రేట్ ఎక్కువ వేసుకుంటే సోఫా కాస్ట్ కూడా ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 500-550 వరకు అయితే లాస్ట్ వరకు అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఈ కస్టమర్ అనేది 550 వరకు అనుకుంటా, 550 వరకు అయితే ఈ క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓవరాల్ గా పాత సోఫాని కొత్త సోఫా లాగా అయితే చేస్తున్నాము. వుడెన్ సోఫా సంబంధించిన రిపేరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఒకనొక టైంలో కూడా మీకు ఉపయోగపడవచ్చు అనమాట. ఎందుకంటే ఒక ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేసుకున్నప్పుడు ఎలా చేస్తారు, ఎలాంటి ఫోములు వాడతారు అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. మీకు కూడా రిపేరింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ వీడియో ఉపయోగపడవచ్చు. అందుకనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.